హాయ్ అండి, చెకోడీలు చేసుకుందామని ఒక కేజీ పిండితోటి చెకోడీలు ఇప్పుడు జల్లించుకుందాం. 2 కప్పులు బియ్యం పిండి, ఒకటి జల్లించుకున్నా, ఇంకొకటి జల్లించుకున్నా. అరకప్పు మైదా పిండి, ఇది కూడా జల్లించుకొని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఎసరికి నీళ్ళు పెట్టుకోవాలి. ఏ కప్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే కప్ తోటి నీళ్ళు తీసుకోవాలి. అరకప్పు. ఇప్పుడు నూనె వేసుకుందాం. 2 స్పూన్లు నూనె, 1½ స్పూన్ కారం, ఉప్పు రుచికి తగ్గట్టుగా, వామ 1 స్పూను నలుపుకొని వేసుకోవాలి. పసుపు 1/2 స్పూను. నీళ్ళు మంచిగా మసులుతున్నాయి కదా, ఇప్పుడు మనం తీసుకున్న ఈ బియ్యం పిండి, మైదా పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలగలిపి ఇట్లా మూత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉమ్మగిలనిద్దాం. 5 నిమిషాలు ఉమ్మగిలింది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం. మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతా పిండి కవర్ చేసుకొని కొన్ని నీళ్ళు చల్లుకొని ఎన్ని అవసరమో అన్ని ముద్దగా వత్తుకోవాలి. ఇప్పుడు ఈ ఓల్తోటి చెకోడీలు మురుకుల గొట్టంలో పెట్టి బిగించుకోవాలి. అన్నీ ఇట్లా ఒత్తాలి. అన్నిట్లనే ఒత్తుకోవాలి. ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా ఏలు తిరిగేలా చుట్టుకోవాలి. అన్నిట్లనే చుట్టుకుందాం. ఇట్లా ఈ మురుకులది ఆ బిల్ల లేదన్న వాళ్ళు కూడా ఇట్లా పీట మీద ఇట్లా చేసుకోవాలి. చెకోడీలు ఇట్లా చేసుకొని ఇట్లా ఏలు తిరగాలి. ఇది కూడా ఇట్లనే చుట్టుకోవాలి. అన్నిట్లనే చేసుకుందాం. నూనె డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఒక పిండి ముద్ద వేసి చూసుకుందాం వేడైందా లేదా. మంచిగా వేడైంది కదా, ఇప్పుడు మనం తీసుకున్న చెకోడీలు ఎన్ని నూనెలు ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కొంచెం వేగినాక తిరిగి వేసుకోవాలి. అన్నీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్నిట్లా నూనెలో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నా ఇట్లా నురుగ మొత్తం పోయేదాకా ఉంచుకొని తీసేసుకున్నాం. ఇక మంచి కలర్ వచ్చింది చూడు. ఇప్పుడు ఇవి కూడా ఏమైనా ఎక్స్ట్రా నూనె ఉంటే అడిచిపోతుందని స్ట్రైనర్లో వేసుకున్నా. అన్నిట్లనే ఎంచుకుందాం. ఇంకో బ్యాచ్ కూడా ఇట్లనే వేసుకోవాలి. ఇట్లా నూనెలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఇవి కూడా అట్లనే ఎంచుకోవాలి. ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు. ఇప్పుడు ఇట్లా ఇవి కూడా వేగినాయి కదా, ఇవి కూడా తీసేసుకుందాం. ఇగో మా పిల్లలు చేస్తుండగా తినేస్తుర్రు.
ఇంత క్రిస్పీగా అన్నిట్లనే చేసేసుకుందాం. అన్నీ అయినాక చూద్దాం.